సిటీ కమిషనర్ ఉన్నారు అయితే మనతో. అయితే ఎందుకు ఈ ఎల్ఈడి లైట్స్ ఇలాంటివి అయితే మరి ఆయన ఆధీనంలో ఉంది. అవన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. ఎందుకు ధ్వంసం చేశారు ఏం లేదన్నది సిపి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి దీని గురించి పూర్తిగా. మన విశాఖ నగరంలో రోడ్ ప్రమాదాలు తరచుగా జరుగుతాయి. రోడ్ ప్రమాదాల సంఖ్య తగ్గించడానికి మేము ఈ చర్య తీసుకున్నాం. ఈరోజు మొబైల్లో మాట్లాడుతూ బండి నడిపిస్తే రోడ్ ప్రమాదం జరుగుతుంది. అందుకే 270 మొబైల్ స్టాండ్స్ స్వాధీనం చేసి ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. అదే మాదిరిగా హై బీమ్ లైట్స్ రాత్రిపూట ఆన్ చేస్తే దానివల్ల ఎదుట ఉన్నవాళ్ళు వాళ్ళకు ఏమి కనపడదు, దానివల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. అందుకే 89 హై బీమ్ లైట్స్ని కూడా స్వాధీనం చేసి ఈరోజు ధ్వంసం చేశాము. అది కాకుండా సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ వల్ల చాలా మంది ఈరోజు మన ఊళ్ళో బాధపడుతున్నారు. ఎందుకంటే కొందరు బైక్ నడిపిన వాళ్ళు సైలెన్సర్ మోడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తున్నారు. అటువంటి 142 మోడిఫైడ్ సైలెన్సర్స్ను కూడా ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. ఇది కాకుండా బైక్ రేసింగ్ వల్ల అతి వేగంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అది బైక్ రేసింగ్ గురించి కూడా ఈరోజు హెచ్చరించడం జరిగింది. రోడ్ ప్రమాదాలు తగ్గించడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి, మాకు సహకరించండి. రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఒక యూట్యూబర్ని అయితే పిలిచి ఎందుకు సన్మానం చేస్తారు దాని గురించి? ఇప్పుడు మన వైజాగ్ నగరంలో చూస్తే బండి 2 వీలర్ నడిపిన వ్యక్తి హెల్మెట్ ధరించిన, పిలియన్ రైడర్ మాత్రం హెల్మెట్ ధరించడం లేదు. చాలా మంది నాకు కాల్ చేసి వాట్సాప్ మెసేజ్ పెట్టి పిలియన్ రైడర్ ఎందుకు హెల్మెట్ ధరించాలని అడుగుతుంటారు. ఇప్పుడు బండి 2 వీలర్ నడిపిన వ్యక్తి ఆయన కింద పడి మరి హెడ్ ఇంజరీ వల్ల చచ్చిపోతే ఆయనకు హెడ్ ఇంజరీ జరగలేకుండా, ఆయన చనిపోకుండా చూడడానికి మీరు హెల్మెట్ పెట్టమంటున్నారు. పిలియన్ రైడర్ కి కూడా అదే ప్రమాదం కదా. ఆయన కూడా కింద పడి హెడ్ ఇంజరీ ఆయనకు తగిలితే ఆయన కూడా చనిపోవచ్చు కదా. బండి డ్రైవర్ కి 2 వీలర్ ఎలా అవసరం, పిలియన్ రైడర్ కి కూడా అంత అవసరం. కానీ చాలా మంది అది గమనించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, గ్రహించడం లేదు, పాటించడం లేదు మన వైజాగ్ నగరం. అందుకే 12వ తేదీ నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఈ స్వామి గారిని చూసాము. ఆయన హెల్మెట్ ధరించారు. ఆయన వెంట కూర్చున్న పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించారు. చాలా సంతోషించాను. అందుకే బండి ఆపి నన్ను ఆ రోజు అభినందించి ఈ పబ్లిక్ ఫంక్షన్లో పిలిపించి మేము ఫెలిసిటేట్ చేస్తామని ఆ రోజు చెప్పాము. అందుకే ఈరోజు అభినందించాను, ఫెలిసిటేట్ చేశాను. నేను మీ ద్వారా ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, పిలియన్ రైడర్స్ కూడా ఖచ్చితంగా BIS సర్టిఫైడ్ ISI మార్క్ హెల్మెట్ ధరించాలి. మీరందరూ క్షేమంగా ఉండాలి. సార్ హెల్మెట్స్ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఇలా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడానికి ఫైన్స్ వేస్తున్నారు. ఈ ఫైన్స్ ప్రస్తుతం అధికంగా ఉన్నాయనేసి ప్రజలు చెప్తున్నారు సార్. అంటే వాళ్ళు బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఫైన్ వేయడం అది పబ్లిక్ క్షేమం కోసం. ఇది ఒక ప్యూనిటివ్ మెజర్. ఇలా ఫైన్ వేస్తే భవిష్యత్తులో వాళ్ళు అతి వేగంతో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరని ఆ ఆశతో ఫైన్ వేయడం. ఈ డబ్బు ఫైన్ అమౌంట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఆ అమౌంట్ తో రోడ్ సేఫ్టీ కోసం గవర్నమెంటే చర్య తీసుకుంటారు. సో మీ అందరికీ తెలియజేస్తున్నాం, ఈ ఫైన్ వేయడం వల్ల ఆ డబ్బు పోలీస్ డిపార్ట్మెంట్ కి రాదు, పోలీస్ కి ఎటువంటి బెనిఫిట్ రాదు, ప్రమోషన్ రాదు, ఏమీ రాదు. ఫైన్ వేయకపోయినా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫైన్ వేస్తే ప్రజలు భవిష్యత్తులో అప్రమత్తంగా ఉంటారు, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటిస్తారు. దానివల్ల రోడ్ ప్రమాదాలు తగ్గుతాయి, మరణాల సంఖ్య తగ్గుతాయి, ఎంతమంది ఇంజ్యూర్ అవుతారు ఆ సంఖ్య తగ్గిపోతుంది. అందుకే ఫైన్ వేయడం, అందుకే ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయడం ప్రజలు దయచేసి గమనించాలి. అందరూ అందుకే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించాలి. సార్ అంటే ఇప్పుడు ఇటీవలే ఒక గూగుల్ డేటా AI సెంటర్ సంబంధించి ఒక ధర్నా బీచ్ రోడ్లో జరిగితే అక్కడ మీరు స్పందించడం వల్ల మీ మీద కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడం కానీ ఇలాగ ఇటీవల ట్రోలింగ్స్ వంటివి జరుగుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే గూగుల్ డేటా AI సెంటర్కి మీరు వ్యతిరేకిస్తున్నారా అని కానీ లేదా ఆమోదిస్తున్నారా? ఈ విషయాల గురించి చెప్పండి సార్. ఇప్పుడు ఆ రోజు నేను బైసైకిల్ ర్యాలీ ట్రాక్అప్ చేసి బండి ఎక్కుతూ ఉండగా కొందరు సీనియర్ మహిళలు ఒక ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం, మీరు వచ్చి ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్తే నేను పోయి వాళ్ళు ఈ బ్యానర్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ కోసం పెట్టామని చెప్తే సంతకం పెట్టి నేను స్పీచ్ కూడా ఇచ్చాను. అందులో ఎన్విరాన్మెంటల్ ప్రమోషన్, ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడాను. నిన్న కూడా మా అఫీషియల్ హ్యాండిల్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ నుండి అదే పోస్ట్ చేశాము. అక్కడ కొందరు పోస్ట్ చేసి సిపి స్వయంగా వచ్చి ఈ నిరసనకి మద్దతు ఇచ్చారని ఫేక్ పోస్ట్ చేశారు. అది కూడా పూర్తిగా ఫేక్ అని
అక్కడ స్పష్టం చేశాను. నిన్న కూడా సాక్షిలో వచ్చింది, ఈ రోజు కూడా ఈనాడులో వచ్చింది. నిజం ఏమిటి అందరికీ తెలుసు. ఎవరెవరు ఇలా మోసం చేశారు వాళ్ళ మీద కూడా మేము తగిన చర్య తీసుకుంటాం. సిటీ కమిషనర్ గారు చెప్పింది అంటే ప్రస్తుతం విశాఖపట్నంలో ఎక్కువగా అధికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్లు ఆపాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ హై బీమ్ లైట్లు ఏవైతే ఉన్నాయో హై బీమ్ లైట్ల వల్ల చాలా మందికి కళ్ళు దెబ్బతింటున్నాయని కానీ దానివల్ల ఎదురు వచ్చే వాహనాలకి కూడా ప్రమాదం ఉందని ఉద్దేశంతో ఈ బీమ్ లైట్లు తీసుకోవడం, అదేవిధంగా సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో సైలెన్సర్లు దాన్ని మోడిఫై చేసి దాన్ని వాడడం వల్ల ముఖ్యంగా యువకులు వాడుతున్నారు. ఈ సైలెన్సర్లు, మోడిఫైడ్ సైలెన్సర్లు వాటన్నిటిని స్వాధీనం చేసుకొని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దీని గురించి ప్రజల రక్షణ కోసమే ఇవి చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇలాంటివి రానున్న రోజుల్లో ప్రజలు కూడా దీన్ని గమనించి ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని, అదేవిధంగా ఇలాంటి చర్యల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయకుండా యువకులు కూడా మంచిగా ఉండాలనేసి చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి పలు చర్యలకు రానున్న రోజుల్లో మరింత డెవలప్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ హేమంత్తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.